తిరుమలకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ కాసేపట్లో జరగనుంది. ఈ వాహన సేవను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. దీంతో గ్యాలరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో మరి కాసేపట్లో గరుడ సేవ మొదలు కానుంది. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది తిరుమలలో. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, హలో. గరుడ వాహన సేవకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వచ్చారు. దీంతో గ్యాలరీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తిరుమలలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో గ్యాలరీలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక తిరుమల నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు గరుడ వాహనంలో స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మనం చూడొచ్చు, తిరుమల మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ ఫుల్ అయిపోయి ఇక్కడ వెలుపల ఉన్న భక్తులు కూడా గ్యాలరీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే గ్యాలరీలో దాదాపుగా 2 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అయితే బయట కూడా దాదాపుగా మరో 60-70 వేల మంది భక్తులు బయట వేచి ఉన్న పరిస్థితి. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వీళ్ళందరికీ కూడా గరుడ సేవ దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఏదైతే 4 కార్నర్స్ ఉంటాయో ఆ కార్నర్లో అంతా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ ద్వారా లోపలికి పంపడానికి చర్యలు తీసుకుంటుంది. చూడొచ్చు మనము, ఎక్కడికక్కడ భక్తులు ఎంట్రీ పాయింట్లు, అవుట్ గేట్ల వద్ద ఈ రకంగా గుమికూడడంతో స్వల్ప తోపులాట్లు చోటు చేసుకున్న పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు భక్తులను నిలువరించి వాళ్ళకి సరైన సమాచారం అయితే అందిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే తిరుమల అంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. ఇటు మాడవీధులు, ఔటర్ రింగ్ రోడ్డు మొదలుకొని ఇన్నర్ రింగ్ రోడ్ ఇవన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. అయితే భక్తులు గ్యాలరీలోకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాధ్యం కాని పరిస్థితి. గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైతే పాసులు అంటే ముందుగానే పాసులు ఇచ్చారో అటువంటి వారిని మాత్రమే ఈ గేట్ గుండా లోపలికి పంపుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో అనేక మంది ఈ ఎగ్జిట్ గేట్లోకి వచ్చి అదేవిధంగా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఇది ఎంట్రీ కాకపోయినప్పటికీ ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో పోలీసులు వాళ్ళని పంపివేస్తున్న పరిస్థితి. అయితే ఏకంగా పోలీసు ఉన్నతాధికారులే ఇక్కడికి ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులే ఇక్కడికి చేరుకొని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడగా దాదాపుగా 5,000 మంది పోలీసులు ఈ భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీవారి గరుడ సేవ మరి కాసేపట్లో అంటే 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా అర్ధరాత్రి వరకు గరుడ సేవ కొనసాగుతుంది. భక్తులకు అందరికీ గరుడ సేవ దర్శనం లభిస్తుంది. ఇటు శ్రీవారి ఆలయం ముందు ఏదైతే పూర్తవుతుందో గరుడ సేవ దర్శనం, అక్కడ మళ్ళీ రీఫిల్లింగ్ చేసి వాహనము తిరిగి వచ్చినప్పుడు దర్శనం కల్పించడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. మొత్తం మీద ఇక్కడున్న పరిస్థితి అయితే భక్తుల రద్దీతో మొత్తంగా తిరుమల కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. బలరాం, శ్రీనివాస్ అంటే రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.